హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాల్టి మన స్పెషల్ పైనాపిల్ బనానా స్మూతీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పెద్దలు అలాగే చిన్న పిల్లలు కూడా చాలా మంది పైనాపిల్ తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా స్మూతీ చేసి ఇచ్చారంటే చిటికెల్లో తాగేస్తారు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. బాగా పండిన పైనాపిల్ ముక్కలు 1 కప్పు, అలాగే బాగా పండిన అరటి పండ్లు కూడా 2 తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. 1/2 కప్పు పాలు, ఐస్ క్యూబ్స్ కొద్దిగా, తేనె 2 టేబుల్ స్పూన్లు. తేనె ఇష్టం లేని వారు చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులో పైనాపిల్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే అరటిపండు ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి స్మూత్ గా గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసాం కదా, ఇప్పుడు ఇందులో తేనె యాడ్ చేయాలి. అలాగే పాలు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఆప్షనల్ అండి, వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఈ మిశ్రమం మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కూల్ గా ఉండే పైనాపిల్ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.